మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం అనేది. మాచర్లకి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మాచర్లని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 54 రోజులు జైల్లో పెట్టింది ఇదే కూటమి ప్రభుత్వం. ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, ఆయన మాజీ శాసనసభ్యులు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తి మీద 16 కేసులు ఈ కూటమి ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. జైలుకు కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి జైలుకు పంపించడం జరిగింది. అసలు సంబంధం లేనటువంటి కేసులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలు, ఏదైతే 2 వర్గాల్లో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గాన్ని చంపితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, వాళ్ళ బామ్మర్ది చెప్పాడు, సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రకటించాడు. ఇది వాళ్ళ వర్గ పోరులో భాగంగా ఒకటే పార్టీలో ఒకటే గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే కమ్యూనిటీ కూడా, వాళ్ళు ఒకటే కులం, ఒకళ్ళొకళ్ళు ఏదైతే శత్రుత్వం ఉంది వాళ్ళే చంపుకున్నారని చెప్పి సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించాడు. అయినా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద అక్రమంగా కేసులు నమోదు చేసి ఈరోజు జైలుకు పంపించింది. దానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మేము ఇక్కడ రోజు కార్యక్రమం చేపట్టింది. ఒకటైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు విత్తనం నాటారు, మీరు దీన్ని ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పలికిద్దో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయాన్ని, ఏదైతే ఒక చెడు సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టారో దీన్ని ఖచ్చితంగా మేము ముగింపు పలుకుతామని మాత్రం చెప్తా ఉన్నాం. ఈ స్టాండ్ విత్ పిన్నెల్లి సోదర్స్, పిన్నెల్లి బ్రదర్స్. జై జగన్, జై పిన్నెల్లి గారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద చర్చ లేదు. ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా అడుగు వేయట్లేదు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్కను అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద, ప్రజానాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కానీ నేను నారా లోకేష్ గారికి మాత్రం ఒక్క విషయం హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ఒక్క విషయం మాత్రం గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎవరితో పెట్టుకోకూడదో మిస్టర్ నారా లోకేష్, వాళ్ళతో మాత్రమే పెట్టుకున్నారు. అదే పిన్నెల్లి సోదరులు వరుసగా హ్యాట్రిక్ దాటిపోయి మరీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక ప్రజానాయకుడిని అక్రమ కేసులో మీ పార్టీ వాళ్ళే ఆధిపత్య పోరులో భాగంగా స్కార్పియోలతో గుద్ది చంపించుకున్న పరిస్థితులు ఉంటే ఆ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరుల్ని ఇరికించి మరీ వాళ్ళని జైలుకి పంపించి సునకానందం పొందుతున్నటువంటి నారా లోకేష్ అండ్ జోలకంటి బ్రహ్మారెడ్డి, ఏదైతే 7 మర్డర్ల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కాలం అనేది గిర్రని తిరిగినప్పుడు ఏదైతే ఈరోజు విత్తుతున్నారో అదే మీ మెడకు చుట్టుకుంటుంది. ఈరోజు ఏదైతే మాకు ఇస్తున్నారో అదే మీకు ఖచ్చితంగా వెనక్కి రెట్టింపు వేగంతో వస్తుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వి స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్, సేవ్ డెమోక్రసీ. జై జగన్.